వర్షం పడుతుంది, నువ్వు ప్రాన్స్ చేస్తావు కదా, వేడిగా ప్రసన్న కోసం ప్రాన్స్ ఫ్రై చేసి ఇవ్వచ్చుగా. ప్రసన్న ప్రేమగా ప్రాన్స్ చేసి చందు అని అడిగింది. అంత ప్రేమగా అడుగుతుంటే ఎలా కాదంటాం, అసలు ఎందుకు కాదంటాం. ముందుగా ప్రాన్స్ లో ఒక చెంచాడు పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బర్డ్స్ ఐ చిల్లీ అంటారు. చూడడానికి చిన్నగా ఉంటది సామి, కానీ కారం మామూలుగా ఉండదు. ఇది చేతితో ముట్టుకున్నాక వాష్రూమ్కి వెళ్ళడం నిషేధం. వెళ్ళారో సచ్చారే. అండ్ ఆథెంటిక్ A2 ఘీ 2 స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత తరిగిన వెల్లిపాయ వేసుకొని కొంచెం సాల్ట్ చేసి కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కాల్చుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. రోకల్లో దంచిన బర్డ్స్ ఐ చిల్లీ పేస్ట్ని ప్యాన్లోకి వేసుకొని కలుపుకోండి. కలిపేటప్పుడు చాలా ఘాటు వస్తుంది, ఆ స్మెల్కి దగ్గు తుమ్ములు వచ్చేస్తాయి. అండ్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని కలుపుకోండి. లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా పోయే వరకు ఉంచి అడుగంటిన తర్వాత కాస్త వాటర్ పోసి మంచిగా కలుపుకోండి. అండ్ ఇదైతే ముఖ్యం, బిగులో కోకోనట్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకేముంది, కరివేపాకు వేసుకొని కుమ్మేయడమే. ప్రసన్న ఎంజాయ్ పండుగ. అండ్ గుమగుమలాడి ప్రాన్స్ ఫ్రై రెడీ. ప్రసన్న ఎట్లుంది? అదిరిపోయింది కదా, అదృష్టవంతరాలు కదా నువ్వు. అయ్యో మామూలుగా లేదు, ప్రాన్స్ మస్తుంది టేస్ట్. అక్కడ ఫస్ట్ తిన్నికి భయపడండి, ఇప్పుడు గుంజేసుకుని టేస్ట్ దొరికింది గుంజేసుకున్నాడు. విహంగడ్ కంట్లో పెట్టుకున్నాడు, చేతిని తినుకుంటా మండుతుంది ఘోరంగా, వానికి ఇంకా మండుతున్నాయి.